శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఇంజనీరింగ్ విద్య అంటే ఇప్పుడు తేలికే. యావరేజ్ స్టూడెంట్ కూడా ఏదో ఒక కాలేజీలో సీటు దొరుకుతుంది. ఎంచక్కా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిపోతున్నారు. కొంచెం ప్రతిభ ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మంచి కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. మరికొందరు ఇతర రంగాల్లో భారీ వేతనాలతో జాయిన్ అయిపోతున్నారు. కానీ ఒకప్పుడు పరిస్థితిలా ఉండేది కాదు. ఓ 30-40 ఏళ్ల కిందట ఇంజనీరింగ్ అంటే ఓ అందని ద్రాక్ష. ఇంటర్ చదివే ప్రతి విద్యార్థి ఇంజనీర్ కావాలని కలలు కనేవాడు. కానీ కొన్ని కాలేజీలే ఉండడంతో సీట్లు దొరకడం కష్టంగా ఉండేది. ప్రధానంగా ప్రైవేటు రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోవటం ఒక లోటుగా ఉండేది. అలాంటి రోజుల్లో ఓ కమ్మ విద్యావేత్త దేశంలోనే తొలి ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ గా కీర్తింపబడిన ఆయన మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా సేవలందించారు. ఆయనే కోయంబత్తూరు కమ్మ కమ్యూనిటీకి చెందిన జిఆర్ దామోదరన్, పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్. కోయంబత్తూరులో పిఎస్జీ గ్రూప్ ప్రస్థానం గురించి మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఆ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల గురించి చర్చించుకున్నాం. అయితే ఆ సంస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి జిఆర్ దామోదరన్. ఈయన విద్యావేత్త మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా. తమిళనాడు శాసనమండలి సభ్యుడిగా పొలచ్చి నుంచి ఎంపీగా సేవలందించారు. 1914 ఫిబ్రవరి 20న పిఎస్జీ రామస్వామి నాయుడు కృష్ణమ్మల్కు జన్మించారు దామోదరన్. పీలమేడులోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. పిఎస్జీ చారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వజన హైస్కూల్లో ఉన్నత విద్య చదువుకున్నారు. ఈ స్కూల్కో ప్రత్యేక చరిత్ర ఉంది. దేశమంతా బ్రిటిష్ పాలనలో ఉన్న రోజులవి. ఆ సందర్భంలో కోయంబత్తూరులోని స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటే చాలా కష్టమట. అదే సమయంలో గోవిందస్వామి నాయుడు కుటుంబానికి చెందిన ఓ చిన్నారికి సీటును నిరాకరించారట. దీంతో వారు ఆవేదన చెందారు. డబ్బులున్న మనలాంటి వారికే స్కూల్లో అడ్మిషన్ దొరకడం లేదంటే పేదవారి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే సర్వజన పాఠశాల స్థాపన. పీలమేడు ప్రాంతంలోని పిల్లలకు మంచి చదువు అందించాలి అనే లక్ష్యంతో 1924లో ఈ స్కూల్ను ప్రారంభించారు. ఆ తర్వాత వీరి కుటుంబం అంతా విద్యా వ్యవస్థకే అంకితమైంది. దామోదరన్ కూడా ఎడ్యుకేషన్ సెక్టార్నే తన కెరీర్గా ఎంచుకుని ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాకా వెళ్లారు. ఇక కోయంబత్తూరులోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్, బ్రిటన్లోని కింగ్స్ కాలేజ్లో బీఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1943లో తన కుటుంబ వ్యాపారమైన పిఎస్జీ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. 1948లోనే కలైకతిర్ అనే తమిళ మాసపత్రికను ప్రారంభించారు దామోదరన్. చిన్నప్పటినుంచి టెక్నాలజీ అంటే ఎంతగానో ఇష్టపడేవారీయన. కొత్త ఆవిష్కరణలంటే ప్రాణమిచ్చేవారు. ఆ రోజుల్లోనే ప్రింటింగ్ మెషిన్, కంప్యూటరైజ్డ్ ఫోటోటైప్ సెట్టింగ్ మెషిన్లను ఆవిష్కరించారు. 1951లోనే కోయంబత్తూరులో పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు పొందింది. ఇంతకంటే ముందు కొందరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను స్థాపించేందుకు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో 11 డిపార్ట్మెంట్లతో సేవలందించిన ఫస్ట్ కాలేజ్ పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. పిఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కు ఫౌండర్, ప్రిన్సిపల్ గా కూడా సేవలందించారు. విద్యా వ్యవస్థపై విస్తృత అవగాహన కలిగున్న దామోదరన్ సేవలను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా వినియోగించుకుంది. యునెస్కో అంతర్జాతీయ శిక్షణ, విదేశీ విధానాల కమిటీకి కూడా ఈయన నేతృత్వం వహించారు. ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రేడ్స్, ఆల్ ఇండియా బోర్డ్ ఆఫ్ టెక్నీషియన్స్ ఎడ్యుకేషన్లకు విశేషమైన సేవలందించారు దామోదరన్. మద్రాస్ యూనివర్సిటీకి 33 ఏళ్ల పాటు సిండికేట్ మెంబర్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఇంజనీరింగ్ విద్యా విధానంలో సమూలమైన మార్పులు తెచ్చారు. ఒక రకంగా దేశంలోని ఇంజనీరింగ్ విద్యకు దిశ చూపారు. 1978-81 మధ్య మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా సేవలందించారు దామోదరన్. ఎన్ఎస్ఎస్ తో పాటు పలు సోషల్ సర్వీస్ లీగ్ల ద్వారా గ్రామీణ, పట్టణ పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. విద్యా విధానంలో ఎన్నో మార్పులు తెచ్చి సమాజాన్ని మేల్కొల్పిన దామోదరన్ కు సహజంగానే రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలందాయి. రాజకీయంగా ఎక్కువ మందికి సేవలందించవచ్చు అని చాలా మంది దామోదరన్ కు సూచించారు. దీంతో ఆయన అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1951 లోక్సభ ఎన్నికల్లో పొలచ్చి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. తమిళనాడు శాసనమండలికి 2 సార్లు ఎన్నికయ్యారు. ఒకసారి గ్రాడ్యుయేట్ స్థానం నుంచి, మరోసారి టీచర్స్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా సేవలందించారు. అక్షరాస్యత పెంచే దిశగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు దామోదరన్. 1955లో కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమం ఓ చరిత్రగా నిలిచిపోయిందని చెబుతూ ఉంటారు. ఇక రాజకీయాలపై ఈయన చూపిన ప్రభావం ఎంతో మంది సీనియర్ నాయకులను దగ్గర చేసింది. కె కామరాజ్, సి సుబ్రమణియన్, ఆర్ వెంకటరామన్, డాక్టర్ వికేఆర్వి రావు, ప్రొఫెసర్ ఎన్జీ రంగా, టిటి కృష్ణమాచారి, డాక్టర్ త్రిగుణసేన్ లాంటి మహామహులు దామోదరన్ను బాగా ఇష్టపడేవారు.
సమాజం మారాలన్నా, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా విద్యా వ్యవస్థనే కీలకమని నమ్మేవారు దామోదరన్. అందుకే ఆయన ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తున్నాయి. పిఎస్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపన తర్వాత దేశంలో ఎన్నో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలొచ్చాయి. వీటిల్లో చదువుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక చదువుకున్న వ్యక్తులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటారని కూడా నమ్మేవారు దామోదరన్. ఒక మామూలు మనిషిని మేధావిగా మార్చే శక్తి ఒక్క చదువుకే ఉంది అనేది ఈయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం 100% వాస్తవమని ఇప్పటి సమాజాన్ని చూస్తే మనకర్థమవుతుంది. ఇలా ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన దామోదరన్ ఉన్నతమైన విలువలతో బతికారు. దేశం కోసం ప్రతి క్షణం పరితపించారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తన జీవితాన్ని ఆ రంగానికి అంకితం చేశారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేందుకు ఎన్నో ప్రయోగాలు చేశారు. అన్నిటా విజయం సాధించారు. కమ్మ కుటుంబంలో జన్మించిన ఓ విద్యారంగ మేధావి జిఆర్ దామోదరన్. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.